ఆయిల్ ముందు వేయాలి. తర్వాత హోల్ మసాలా అంతా వేసుకోవాలి. అవి వేస్తుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా నూరింది అయితే చాలా బాగుంటుందండి. కలుపుకోకుండా వంట చేసేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేస్తున్నాను చూడండి. వేసామండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మనం బిర్యానీ పౌడర్ దాని మీద కొంచెం ఘాటు ఎక్కువ ఉండాలనేసి వేసుకోవాలండి. ఘాటు ఎక్కువ ఉండకపోతే మీరు వేసుకోకర్లేదండి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని మనం మూత పెట్టుకుంటే కూర బాగా మగ్గుతుందండి. మగ్గిన తర్వాత మూత పెట్టుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకోండి. పెట్టుకున్న ఒక 10 minutes తర్వాత కొంచెం కుక్ అవుతుంది. అప్పుడు మనం బిర్యానీ రైస్ వేసుకొని వాటర్ వేసుకుంటే బిర్యానీ రెడీ. మూత తీసి మరొకసారి బాగా కలుపుకోండి. నూనె తేలేటట్టు మొక్క కనిపిస్తుంది కదా, ఇప్పుడు బిర్యానీ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ వేసుకోండి. నేను 1 కిలో తీసుకున్నాను బియ్యం. తర్వాత కలుపుకోవాలి బాగా. వేసుకొని ఇంకొంచెం వేసుకుంటాను. వాటర్ వేసి కలపాలి. సాల్ట్ ముందుగా మనం చికెన్లో కలిపించుకున్నాం కదండి, దీనికి సరిపోయినట్టు సాల్ట్ వేసుకుంటే మనకి సరిపోద్ది బిర్యానీలో. బిర్యానీ రైస్లో వాటర్ వేసుకున్నాం కదండి, వేసుకున్న తర్వాత ఒక 15 minutes లోపు రైస్ కుక్ అయిపోద్ది. అప్పుడు బిర్యానీ రెడీ. బిర్యానీ పెట్టాం కదా, ఇప్పుడు అయిపోయిందండి. దాని మీద దించే ముందు కొత్తిమీర చల్లుకొని కొంచెం వేడి తగ్గిన తర్వాత కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. కూరకు సరిపోయిన ఆయిల్ తీసుకోండి. ఒక 5 tablespoons అలా వేసుకోండి. కలుపుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి ఉల్లిపాయలని మళ్ళీ బాగా కలుపుకోండి. కరివేపాకు కూడా జల్లుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనం బాగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత సరిపడే సాల్ట్ వేసుకోవాలండి. చికెన్కి సరిపడే కారం అండి. ఇంకొంచెం వేసుకోవాలని నాన్ వెజ్ కదా. వేసిన తర్వాత బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కూరని బాగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. కూర కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం కూరలోకి జ్యూస్ రావడం కోసం 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు, కొంచెం ధనియాలు, దోసపప్పు, గసగసాలు వేసుకోండి. అది కొంతసేపు నానబెట్టిన తర్వాత మిక్సీ చేసుకొని ఉంచుకోండి. తర్వాత చికెన్ ఉడికిన
ఉంది కదండి, దాంట్లోనే వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఉడికింది అని తెలుస్తుంది కదా మనకు, కొంచెం వాటర్ దగ్గర అయ్యాక ఆ వాటర్లోని ఈ జ్యూస్ని వేసి ఒక 10 మినిట్స్ బాగా కలిపి మూత పెట్టండి. అయిన తర్వాత చికెన్ రెడీ అవుతుంది. చికెన్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చికెన్ అయింది కదా, అప్పుడు కొత్తిమీర నిమ్మరసం వేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. స్టార్ట్ చేసావా? చికెన్ మగ్గింది కదండి, ఆయిల్లోని కొంచెం వాటర్ వేసుకోండి. అది ఎంత మనకి వాటర్ పడుతుందంటే అంత వేసుకోండి. అంటే జ్యూస్ కావాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. వేసుకున్న తర్వాత కూరను కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టండి, ఉడికిపోద్ది. ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉంటప్పుడే మనం ఆ జ్యూస్ అనేది వేసుకున్నాం అనుకోండి, అది మనకి గ్రేవీలాగా వస్తుంది కదా. కొంచెం కర్రీ ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉంటప్పుడే ఈ జ్యూస్ని వేసుకోండి. అదే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ జ్యూస్ని వేసేసుకొని బాగా కలిపి ఒక 10 మినిట్స్ ఉడకనండి. చూడండి, ఇప్పుడు ఇందాక కంటే ఇప్పుడు కొంచెం ఉత్తపడింది కదా, మాత్రం కొంచెం జ్యూస్లో ఉండాలి. సో కొత్తిమీర కొంచెం చల్లుకొని దించే ముందు నిమ్మరసం వేసుకుంటే చికెన్ కర్రీ సూపర్. బిర్యానీ అయిపోయిందండి. ఇప్పుడు అంతా ఒక్కసారి కలుపుకొని, కొత్తిమీర ఆల్రెడీ జల్లేసాను, ఇంకా కలుపుకొని తింటే సూపర్ అండి. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.